భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు మనకి కొత్తేమీ కాదు. కానీ ఇటీవల పాకిస్తాన్ కు చెందిన ఒక మాజీ ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అమెరికా గనుక మాపై దాడి చేస్తే మేము భారత్ లోని ముంబై, ఢిల్లీలను లక్ష్యంగా చేసుకుంటామంటూ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ చేసిన బహిరంగ హెచ్చరిక వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? ఇది కేవలం బెదిరింపా, లేక దీని వెనుక ఏమైనా పెద్ద వ్యూహం ఉందా? మార్చి 21, 2026 ఒక ఇంటర్వ్యూలో అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ అమెరికా యొక్క వార్షిక ముప్పు అంచనా నివేదికపై స్పందించారు. అమెరికా తమ క్షిపణి వ్యవస్థను ముప్పుగా భావిస్తోందని, ఒకవేళ అమెరికా తమ అణ్వాయుధాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తే తాము ఊరుకోమని ఆయన అన్నారు. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన తర్కాన్ని ఆయన లేవనెత్తారు. పాకిస్తాన్ క్షిపణులు అమెరికా వరకు చేరుకోలేవు కాబట్టి ఆ కోపాన్ని భారత్ పై చూపిస్తారట. ముంబై మరియు న్యూఢిల్లీ వంటి మెట్రో నగరాలపై అటాక్ చేయడానికి సెకండ్ థాట్ కూడా అక్కర్లేదని ఆయన అనడం భారతీయుల్లో తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది. అసలు పాకిస్తాన్ ఇంతలా రెచ్చిపోవడానికి కారణం ఏమిటి? దీనికి గతేడాది జరిగిన ఆపరేషన్ సింధూర్ తో సంబంధం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మే 2025లో పహల్గామ్ జరిగిన ఉగ్రదాడికి భారత్ ధీటుగా సమాధానం ఇచ్చింది. పాక్ సరిహద్దులోని ఉగ్రవాద స్థావరాలను మన సైన్యం తునకలు చేసింది. అప్పటి నుంచి పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై తమ అసహనాన్ని వెళ్లగక్కుతూనే ఉంది. ఇప్పుడు బాసిత్ చేసిన వ్యాఖ్యలు కూడా అదే ఫ్రస్ట్రేషన్ లో భాగంగా కనిపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాను ఏమీ చేయలేక తమ అసమర్థతను భారత్ పై దాడుల బెదిరింపులతో కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఇది. ఒక మాజీ రాయబారిగా బాధ్యతాయుతమైన పదవిలో పనిచేసిన వ్యక్తి ఇలా బహిరంగంగా పౌర నగరాలపై దాడుల గురించి మాట్లాడడం దౌత్యపరంగా నేరం. దీన్ని రక్షణ నిపుణులు న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ అని పిలుస్తున్నారు. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ తన పరువును తానే తీసుకుంటోంది. భారత్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటోంది. కానీ ఇలాంటి బెదిరింపులకు భయపడే దేశం కాదు. మన క్షిపణి రక్షణ వ్యవస్థ మరియు మన సైనిక సామర్థ్యం ఎంతటి ముప్పునైనా తిప్పికొట్టగలవని ప్రపంచం మొత్తానికి తెలుసు.